హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీక్షస్ కార్నర్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మన వీడియోలో ఈవినింగ్ టైంలో మంచి స్నాక్ చేయబోతున్నానండి. అది కూడా నేను రైస్తో చేయబోతున్నాను. మిగిలిపోయిన అన్నంతో అయినా మనం ఇది చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందైతే మనం ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని హీట్ చేసుకుందాం. ఈలోపు మనం ఒక బౌల్ తీసుకుందాం. బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు ఉడికించిన రైస్ని వేసుకుందాం. ఈ ఉడికించిన రైస్ ఫ్రెష్ అయినా పర్వాలేదండి, పొద్దుందైనా పర్వాలేదు, మిగిలిన అన్నంతో అయినా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక కప్ పాలకూర. ఈ పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులో ఒక కప్ బ్రెడ్ క్రమ్స్. ఇదేం లేదు, 2-3 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ కారం చూసి వేసుకోండి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు. ఈ వెల్లుల్లి ముక్కల్ని చాలా సన్నగా తీసుకోండి, ఇవి క్రంచీగా చాలా బాగుంటాయి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు మీకు వీలైతే ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా కట్ చేసుకోండి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర ఎక్కువ వేసుకోకర్లేదండి, ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. అండ్ ఇప్పుడు వేసుకున్నది ఆరిగానో అండి. ఇది కూడా ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. మనకి వామ్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ వస్తుందని వేసాను, ఆ ఫ్లేవర్ వస్తుందని. తర్వాత ఉప్పు, 1 స్పూన్ సోయా సాస్, అలాగే 2 స్పూన్లు టొమాటో కెచప్. ఈ టొమాటో కెచప్ ప్లేస్లో మీరు రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. బట్ టొమాటో కెచప్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం స్వీట్గా, కొంచెం ఉప్పగా ఒక మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అందుకే ఇందులో టొమాటో కెచప్ని తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇంకా మీరు దేంతోనూ ఇది నంచుకుని తినాల్సిన అవసరం ఉండదన్నమాట. కెచప్ కానీ లేదంటే ఏదైనా పికిల్ కానీ ఏం అవసరం ఉండదు. జస్ట్ వీటిని నార్మల్గా ఫ్రై చేసేసుకుని తినేయచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి కలిపేటప్పుడు ఒక విషయం అండి, ఎక్కడ కూడా కొద్దిగా కూడా మీరు వాటర్ని యూజ్ చేయొద్దు. బాగా ఒక 5 నిమిషాల పాటు వీటిని కలిపితే ఉల్లిపాయల్లో ఉన్న వాటర్, అలాగే మనం పాలకూరలో ఎంతో కొంత వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, దాంతో ఇది మొత్తం మెత్తగా ఒక దగ్గరగా అయిపోతుంది అనమాట. సో ఇలా ఒక 5 మినిట్స్ మనం మొత్తం కలుపుకున్న తర్వాత మనకి ఇలా రెడీ అవుతుంది డో. ఇప్పుడు దాన్ని చిన్న చిన్నగా మనకి ఇష్టమైన షేప్స్లో చేసుకోవచ్చు. నేనైతే ఇవి బుల్లెట్ షేప్స్లో చేస్తున్నాను. మీకు కావాలంటే రౌండ్ షేప్, హార్ట్ షేప్, లేదంటే రౌండ్స్ లాగానే చేసుకుని పెట్టుకోవచ్చు. సో ఇలా మనం అన్నీ ఒక్కొక్కటిగా రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, నేను ఇక్కడ వేరే షేప్స్ కూడా చేసి పెట్టాను, కొన్ని రౌండ్గా, కొన్ని హార్ట్ షేప్ లాగా. బట్ ఏదైనా కుకింగ్ టైం ఒకటే అవుతుందండి. ఫ్లాట్గా ఉంటే తొందరగా కుక్ అవుతుందని ఏం లేదు, ఎందుకంటే నేను కుక్ చేసిన తర్వాత నాకు తెలిసిందనమాట. సో అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలండి. అలా మార్చుకున్న తర్వాత ఇవి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ మనం వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత వీటిని రెండో వైపు తిప్పుకుందాం. చూడండి, ఆల్రెడీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇలా అన్నిటినీ టర్న్ చేసేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. ఇందులో మనం ఎక్కడ నీళ్ళని యాడ్ చేయలేదు, మనం ఇందులో బ్రెడ్ క్రమ్స్ మాత్రమే యాడ్ చేసాం. బ్రెడ్ క్రమ్స్ని యాడ్ చేయడం వల్ల వీటికి టేస్ట్ చాలా బాగుందండి. దాంతోపాటుగా మనకి సాఫ్ట్గా కూడా ఉన్నాయన్నమాట. అదే మైదాన్ కానీ లేదా బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ ఇట్లాంటివి యాడ్ చేసినప్పుడు ఒక 10 నిమిషాలన్నా అది పక్కన ఉంటే కాస్త మెత్తగా వస్తాయి. బ్రెడ్ని యాడ్ చేయడం వల్ల వెంటనే చేసుకున్నా కూడా సాఫ్ట్గా ఉన్నాయి. సో తప్పకుండా ట్రై చేయండి. 2 మినిట్స్ తర్వాత మన కట్లెట్స్ అన్నీ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనకి ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి వీటన్నిటిని తీసుకొని ఆయిల్ని కొంచెం డ్రైన్ అవనిచ్చి ఆ తర్వాత మనం వీటిని ప్లేట్లోకి సర్దుకుంటే మన కట్లెట్స్
వీటికి పేరు చెప్పలేదు కదా మీకు, రైస్ పాలక్ కట్లెట్స్ ఇవి రెడీ అయిపోయాయి. సో వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. కావాలనుకుంటే మీరు కెచప్తో అయినా తినొచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ మార్నింగ్ మంచి వీడియోతో మీ ముందుంటాను.